వరుణ్ని లవ్ చేసి ఇద్దరం పెళ్లి చేసుకుందామని మా అమ్మ నాయనకు వెళ్ళి చెప్తే ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసినంత ఈజీ కాదు పెళ్లి చేసుకోవడం అని తర్వాతే తెలిసింది. మా నాయన ఒకటే చెప్పిండు, అందరూ ఫాదర్స్ అడిగేలా వరుణ్కి ఆస్తులు లేకపోయినా నాకు ప్రాబ్లం లేదు, నాకు జాబ్ ఉండేలా నేను లేకపోయినా చూసుకుంటాడు అనే ధైర్యం నాకు ఇవ్వాలి అని. ఆ ఒక్క మాట మా ఇద్దరి జీవితాలు మళ్ళీ మొదటికి వచ్చాయి. ఎన్ని జరిగినా మా ఇద్దరి మధ్య ప్రేమ తగ్గలేదు. అలా బాధ్యతతో కూడిన బాధలు మొదలైనవి. వరుణ్, వరుణ్, వరుణ్ లే. హాయ్ వందన. మళ్ళీ పడుకుంటావేంటి? చెప్పాను కదా బయటికి వెళ్ళాలి మనమని. లే, ఇంకాసేపు పడుకుంటా. లెగ్గు ఇవ్వమని చెప్తున్నా. లే అంటుంటే లే 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 లే. పదా, టైం అవుతుంది. పదా. పొద్దున్నే ఎక్కడికి అంటే వెళ్ళు. ఇదో అడ్రస్ వేసుకొని రా. ఈ ఫార్మల్స్ దేనికి? చెప్తాలే, వెళ్ళు, టైం అవుతుంది. సరే. త్వరగా కానీ. ఆ జుట్టు ఏంటి? బటన్ పెట్టుకో. ఎందుకే ఈ బటన్? అన్నీ చెప్పాలి నీకు. ఇది రౌడీలా తయారవుతున్నాడు. అరే కప్స్ పద. ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాను కదా. మీ నాన్న ఒప్పేసుకున్నాడా? ఇంటికి తీసుకెళ్తున్నావా? తెలుసు మీ నాన్న ఒప్పుకుంటాడని. అయినా నాలాంటి అల్లుడు వస్తాడంటే ఎవడొద్దంటాడు. సర్లే, లేట్గానే రియలైజ్ అయ్యాడు. అంత సీన్ లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు జాబ్ వస్తే కానీ మా డాడీ ఒప్పుకోడని? అన్ప్రొఫెషనల్ ఫాదర్స్. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీ నాన్న ఒప్పుకోలేదుగా. ఆ జాబ్ తెచ్చుకోవడానికే వెళ్తున్నాం. ఏ, నేను ప్రిపేర్డ్గా లేను. నువ్వేం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. జస్ట్ నీ ఈగో ప్రిన్సిపల్స్ని కాసేపు పక్కన పెట్టి జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వు. జాబ్ సెట్. సరే, ఐ విల్ ట్రై. ఏయ్, ట్రై కాదు. నాకు నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని రోజు కలలు కంటున్నాను తెలుసా. మరి జాబ్ ఎందుకు? నువ్వు అనాలే గానీ రేపటి నుంచి అదే పనిలో ఉంటా. సంపద దీనికేం తక్కువ లేవు. ముందు పోయి ఇంటర్వ్యూ సక్కగిచ్చి జాబ్ కొట్టిరా, అప్పుడు చూద్దాం ఇవన్నీ. పో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పిచ్చోడు. టక్కేంట్రా బాబు. ఏంటి బ్రో, మీరు కూడా ఇంటర్వ్యూకి వచ్చారా? లేదు బ్రో, రెస్టారెంట్కి వచ్చా. లోపల సీట్లు ఖాళీ లేవంటే ఇక్కడ కూర్చోమంటే కూర్చోమ్మా. అదేంటిది, ఇది ఆఫీస్ కాదా బ్రో? అయ్యో బ్రో బ్రో, కూల్ డౌన్. ఇది ఇంటర్వ్యూయే, ఇది ఆఫీసే. జస్ట్ జోక్ చేసా. జోకా? ఇంకా ఇంటర్వ్యూ మిస్ అయిపోయినా అనుకున్నా బ్రో. ఒక్క సెకండ్ గుండా అయిపోయింది. మీ వల్ల నా గుండె అయిపోయింది కదా బ్రో. కాస్త కూల్గా ఉండండి, జాబే కదా. నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ బ్రో. ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. లోపల ఇంక్వెషన్స్ అడుగుతారు అని చాలా టెన్షన్గా ఉంది బ్రో.
చూడు బ్రో, జాబ్ అందరికీ ఇంపార్టెంటే అండ్ అందరికీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవన్నీ ఇంటర్వ్యూ బయట వదిలేసి ఎవరైతే కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారో వాళ్ళే జాబ్ కొడతారు. ఎంత చదివా అనేది ఇంపార్టెంట్ కాదు బ్రో, ఎంత కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ ఫేస్ చేశారనేదే ఇంపార్టెంట్. సో బీ కాన్ఫిడెంట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. సరే ఓకే కలుద్దాం. బ్రో. మే కమిన్ సార్? హాయ్ సార్, దిస్ ఇస్ వరుణ్. ఓ నువ్వేనా? నీకు ఆల్రెడీ జాబ్ కన్ఫర్మ్ అయినట్టే వరుణ్. హియర్ ఈజ్ యువర్ ఆఫర్ లెటర్. సార్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. మీరు అనుకున్న వారు నేను కాదేమో. లేదే, నువ్వు వరుణ్ రెడ్డే కదా? హా, వందన పంపిన పర్సన్. వందనానా? తీసుకో మరి. సార్ ఫార్మాలిటీకైనా ఏమైనా క్వశ్చన్స్ అడగండి. సరే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్ వరుణ్. ఐ కంప్లీటెడ్ బీటెక్ ఇన్. తీసుకో. సార్ వేరే క్వశ్చన్స్ ఏమైనా అడగండి సార్. ఎక్కడ ఉంటావు నువ్వు? మాదాపూర్లోనే. ఓ అంటే మన ఆఫీస్ పక్కనే. పక్కనే సార్. తీసుకోండి. ఈ వందనా? అలా కాదు సార్, ఏదైనా జాబ్కి సంబంధించిన టెక్నికల్ క్వశ్చన్స్ ఏమైనా అడగండి సార్. టెల్ మీ అబౌట్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే నాకు తెలియదు సార్. ఓ వెరీ గుడ్. ఇదిగో నీ ఆఫర్ లెటర్. సార్ నాకు తెలియదన్నా. ఈ జాబ్ రోల్కి దీనికి ఏం సంబంధం లేదమ్మా. మరి ఎందుకు అడిగారు? ఏదో ఫోర్స్ చేస్తున్నావని ఫార్మాలిటీకి అడిగాను అంతే. తీసుకో. నాకు నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని రోజు కలలు కంటున్నాను తెలుసా. సరే సార్, థ్యాంక్ యూ. సార్ నాకు ఈ జాబ్ వద్దు సార్. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకే ఈ జాబ్ ఇవ్వండి. ఇలా జాబ్ తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. వందన నీకు ఈ జాబ్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పింది. అవును సార్, ఈ జాబ్ నాకు రిక్వైర్మెంట్, కానీ బయట ఉన్న వాడికి ఇంపార్టెంట్. నిజంగా అర్హత ఉన్నవాడికే ఈ జాబ్ ఇవ్వండి సార్, రికమెండేషన్ మీద కాదు. థ్యాంక్ యూ అండ్ సారీ సార్. హలో చెప్పవే. ఎక్కడున్నావే? రెడ్డి జాబ్ ఇంటర్వ్యూ ఉంటే తీసుకొని వచ్చా. వాడిది ఇంటర్వ్యూ అయితే నువ్వేం చేస్తున్నావే? ఆయన ఆడేమన్నా చిన్నపిల్లోడా? చిన్నపిల్లాడైతేనే పక్క నుండి తీసుకెళ్లాలా? ప్రేమించిన వాళ్ళైనా పక్క నుండి చూసుకోవచ్చు. ఆ టీఎల్ గడు నిన్ను అడుగుతున్నాడే. ఆ సైకోగడ్ నన్ను ఎప్పుడు అడగలేదని. లైట్ తీసుకో. సర్లే, అయిపోగానే ఆఫీస్కి రా, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. సరేనే, బాయ్. బాయ్. ఏంటి నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? నువ్వు చెప్పే గుడ్ న్యూస్ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ వెయిట్ చేస్తున్నా. మరీ ఎక్కువసేపు వెయిట్ చేస్తే కళ్ళుకు డేంజర్ ఏమో. ఈ కుళ్ళు జోక్లే ఆపు. ఫస్ట్ నీకు జాబ్ వచ్చింది కదా, పోయి సెలబ్రేట్ చేసుకుందాంపా. హలో, నాకు జాబ్ వచ్చిందని ఎవరు చెప్పారు? జోక్ చేసే టైమా ఇది? నిన్ను ఇంటర్వ్యూ చేసిన ఆయన మా ప్రీవియస్ మేనేజర్. ఏదో కొంచెం హెల్ప్ చేయండి సార్ అని బతిమలాడితే ఒప్పుకున్నాడు. అయినా నీకు జాబ్ కన్ఫర్మ్ చేస్తానని చెప్పాడు కదా. ఓహో అదా సంగతి. ఆఫర్ లెటర్ని లవ్ లెటర్ లాగా ఎన్నిసార్లు వద్దన్నా కూడా ఇస్తున్నాడంటే ఏంటా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. అవన్నీ కాదు, ముందు జాబ్ వచ్చిందా లేదా? బ్రో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నాకు జాబ్ వచ్చింది. నాదేం లేదు బ్రో, నీకు టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు సంపాదించుకున్నావు. ఇదే టాలెంట్తో 15 ఇంటర్వ్యూస్ వెళ్ళాను బ్రో, బట్ అందరు రిజెక్ట్ చేశారు. కానీ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్లే ఈరోజు ఇంత బాగా ఇంటర్వ్యూ చేశాను, నాకు జాబ్ వచ్చింది. మీదేమైంది బ్రో? రాలేదు బ్రో. అదేంటి బ్రో, మీకున్న టాలెంట్కి మీరు జాబ్ ఇచ్చే రేంజ్కి వెళ్ళాలి, కానీ మీరేంటి ఇలా జాబ్ అని తిరుగుతున్నారు కదా? నాకు అదే అనిపించింది. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్. ఓకే బ్రో, బస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. ఎవరెవరో అర్థం చేసుకుంటున్నారు, కానీ అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే అర్థం చేసుకోవట్లేదు.
అరే వందనా, అర్థం చేసుకునే దాన్ని నాతో ఎందుకుంటున్నావు మరి? పో, అర్థం చేసుకునే వాళ్ళని వెతుక్కో. అలా కాదు వందనా. ఎలా కాదు? అంత రిక్వెస్ట్ చేసి జాబ్ అడిగితే దానేం చేసేస్తావా? నీకు అసలు వాల్యూయే లేదు నా మీద. అలా కాదు వందనా, వాళ్ళకేదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. మనకు లేవా లవ్ ప్రాబ్లమ్స్? ఎంత చెప్పా మన లవ్ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకోమని. ఛా, మంచి జాబ్ పోయింది. అయినా నాకు ఈ ఐటీ జాబ్స్ ఏవి ఇష్టం లేవని నీకు తెలుసు కదా. హలో, ఎవ్వరూ చిన్నప్పటి నుంచే ఐటీ జాబ్ చేయాలని కోరుకోరు. చివరికి అందరూ అడ్జస్ట్ అవ్వాల్సిందే. అందరూ వేరు, నేను వేరు. ఏంటి స్పెషల్? నేనెంత స్పెషల్ నీకు మాత్రమే తెలుసు వందనా. అలాంటిది నువ్వే నాలో స్పెషల్ ఏంటని అడిగితే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అంతమంది క్లాస్లో ఉంటే నువ్వు నన్నే ఎందుకు లవ్ చేసావు? నాలో ఏదో స్పెషల్ ఉందనే కదా. అయినా నాకు జాబ్ లేదు, ఆస్తి కూడా లేదు, ఏమీ లేవు. అయినా సరే నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు కదా. వరుణ్, నువ్వు నాకు ఎప్పుడూ స్పెషలే కాదనను, కానీ నేను మా ఇంట్లో వాళ్ళకు కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నాకు కూతురుగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్లే, టైం ఉంది కదా, ఎప్పుడైనా ప్రూవ్ చేద్దాం. నువ్వు ఇట్లనే టైం పాస్ చేయి. మా అయ్య ఎవరికో ఒకటికి ఇచ్చి కట్టబెడతాడు. జరుగు. అలక్క ఓయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు ప్రాజెక్ట్? ఆ టీఎల్ గారు చూడు, నిన్నే చూస్తున్నాడు. నువ్వేమో మీటింగ్కి రాలేదు. ఇప్పుడేం యాక్షన్ తీసుకుంటాడు? అసలే తెగ వాగాడు నిన్న నీ గురించి. అర్చే కుక్క కరవదులేవే. అవును, నిజమేలే. వాడు ఇట్టే వస్తున్నాడు, వర్క్ చేయి. ఏదో మాట్లాడుకుంటున్నారు. మీ గురించే మాట్లాడుతున్నాం సుబ్బు గారు, మీరే వచ్చారు. ఏముంది, ఏదో పని చేసింటావు అంతేగా. మీరు పంచులేయడం కాదు, ప్రాజెక్టు నేర్చుకోవడం ముఖ్యం. అయినా ఇద్దరు ఆడోళ్ళు కలిస్తే బేకారు ముచ్చట్లు, పనికి మాలిన కబుర్లు తప్ప ఏ పని చేయరు. అసలు నీ ప్రాబ్లం ఏంటి సుబ్బు? మేము మాట్లాడుకుంటున్నామనా లేదా పని చేయట్లేదు అంటున్నావా? మీరేం మాట్లాడుకున్నా నాకు అనవసరం, నాకు వర్కే ముఖ్యం. 3 yearsలో నేనే 2 times బెస్ట్ ఎంప్లాయ్. ఆన్ సైట్ కోసం వచ్చే ప్రతి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చేది నేనే. ప్రాజెక్ట్ కోడ్ కూడా నేనే రాస్తున్నా. అండ్ మేనేజర్ నీకిచ్చే వర్క్ కూడా నాతోనే చేయిస్తున్నా. నేను ఎప్పుడైనా ఏంటి, ఎందుకు అని నన్ను అడుగుతున్నానా? సార్, ఇందాక తమరేమన్నారు? ఇద్దరు ఆడాలు కలిసి కూర్చుంటే ఉద్దరం ముచ్చట్లా, అంతే కదా? మీలాగా స్మోకి 5 minutes బ్రేక్ అని చెప్పి గంటలు గంటలు వేస్ట్ చేయం. ఇంకా తాగుతూ కూర్చుంటే ఎన్ని గంటలు అవుతుందో కూడా తమరికి తెలీదు. మేము ఏంటి, ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నామా? లేదు కదా. చూడండి సుబ్బు గారు, మాకుండేదే చిన్న ప్రపంచం. ఇంట్లో ముచ్చట్లు ఆఫీస్లో చెప్పలేం, ఆఫీస్లో ముచ్చట్లు ఇంట్లో చెప్పలేం. అయినా ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటే వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళేం చేస్తున్నారు అని మీ మొగ్గలకి ఎందుకంత క్యూరియాసిటీ? కాస్త మేము పని మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. చాలా తక్కువ మాట్లాడినా, ఇంకా చాలా ఉంది. రేపు క్లయింట్ మీటింగ్ అవని, అప్పుడు చెప్తాను ఈ సంగతి. అది కూడా నేనే ప్రెజెంటేషన్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. అబ్బా, భలే ఇచ్చి పాడేసావే. కానీ వాడు మన టీం లీడే. మనం ఏమైనా తప్పు చేస్తే కరెంట్ బోర్డులో వేలు పెట్టినట్టే. కరెంట్ ఉంటుందని తెలిసాక ఇంకా అలర్ట్గా ఉంటాం. అయినా మనం ఏం తప్పు చేశామని వాడికి భయపడడానికి? నువ్వు లైట్ తీసుకోవే, నేనున్నా కదా, బేఫికరుండు. ఇదేంటి, ఏం ప్రాజెక్ట్ ఇచ్చారు? పొద్దున్న అనవసరంగా తిట్టానా? రేయ్, తాగేటప్పుడు కూడా ఎందుకురా ఇంత డల్గున్నావు? ఏం లేదురా, వందన ఏమో జాబ్ తెచ్చుకోమంటుంది. ఈరోజు బలవంతంగా ఇంటర్వ్యూ కూడా తీసుకెళ్ళింది. హో సూపర్, ఇంకేంటి జాబ్ ఓకే వేపేసినావు మరి? నీ ముఖం చూస్తున్న అర్థమవుతుందిలే. వాడి బొంద
ఎప్పుడు నా మాట విన్నాడని ఎంతసేపు వాడు గోల్ గోల్ అని ఏడుస్తూనే ఉంటాడు. ఇంతకీ మీ ఓడు గోల్ ఏంట్రా? ఏం గోల్ లేదు. ఏంది? ఏ గోల్ లేదా? మ్హూ. మరి మొన్నటిదాకా ఏం చేసినా నా గోల్ రీచ్ అవ్వడానికి అన్నావు. అవును, జీవితంలో ఏదైనా సాధించడమే నా గోల్. ఏం సాధిస్తావు? నా గోల్ నీ గోల్ ఏంటి? ఏదైనా సాధించడమే. మరి ఇదంతా తనకు తెలుసా? మ్హూ. మరి ఇంకెందుకు వన్ లవ్ చేయడం, వదిలేయచ్చు కదా. నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత 2 yearsకి నీకు జాబ్ వచ్చింది. అలా అని మీ నాన్న నిన్ను వదిలేశారా? ఇది అది ఎలా ఒకటవుతుంది? ఎందుకు అవ్వకూడదు? అది లవ్ అయితే ఇది కూడా లవ్వే. అయినా వరుణ్ లాగే చాలా మంది అబ్బాయిలు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మా వరుణ్కి ఇప్పుడేం గోల్ లేకపోయినా ఫ్యూచర్లో ఏదొకటి సాధిస్తాడు. మా అమ్మ నాయనను ఒప్పించి ఎట్లయినా నన్ను పెళ్లి చేసుకుంటాడు. సర్లే, నీ ఇష్టం. నేను వెళ్ళి వంట చేస్తా. ఇప్పుడు ఎలా రా మరి? దేని గురించిరా? అదేరా, నీకేమో జాబ్ లేదు, వాళ్ళ ఇంట్లోనేమో అస్సలకే ఓపిక లేదు. ఎట్లా మరి? అయినా నాకు ఈ జాబు గట్టి ఇవేవి ఇంట్రెస్ట్ లేదురా. అయినా మొగుడంటే జాబ్ చేయాలని ఉందేంట్రా? ఏ అదేదో అంటారే, హౌస్ హస్బెండ్గా ఉండొచ్చుగా, ఉండి వైఫ్ని మంచిగా చూసుకోవచ్చుగా. వైఫ్ని మంచిగా చూసుకుంటే అయిపోతుంది. ఒకసారి ఫోన్ చేద్దాం. రే, వందన కాల్ చేస్తుంది. సరిపోయి మాట్లాడరాబు. ఏందో ఏమో. ఆ బొంగులే, మనం తాగుదాం. ఐఎమ్ సారీ వందన. ఐఎమ్ సారీ వరుణ్, నేనేదేదో వాగేసిన. అయినా నా కోసం నువ్వెందుకు ఇంటర్వ్యూలు ఇవ్వడం? నీకు నచ్చుతానే వెళ్ళు. లేదు, ఈసారి నీ ప్రేమ కోసం నేను ప్యూన్ జాబ్ అయినా చేస్తాను. సార్ తాగుతున్నారా? అంతా బాగానే మేనేజ్ చేశానే, ఎక్కడ దొరికిపోయాను? తాగినప్పుడేగా ఇలా మాట్లాడేది, దిగగానే నీకు నచ్చినట్టు ఉంటావు. ఈసారి అలా కాదు వందన, ఈసారి నేను మంచి జాబ్ చేస్తాను. మనం మంచిగా పెళ్లి చేసుకుందాం, మనం హనీమూన్కి ప్యారిస్ పోదాం. నెక్స్ట్ రౌండ్కి డబ్బులు ఉన్నాయా సార్ మీ దగ్గర? ఆ, లేవు. ఫుల్కి ఫోన్పే చేస్తావా? నెక్స్ట్ ఫుల్ తాగడానికి 1000 రూపాయలు లేవు కానీ హనీమూన్కి ప్యారిస్ తీసుకుపోతాడంట. ఇప్పుడు డబ్బులు కాదు వందన ఇంపార్టెంట్. అయినా నేను సంతోషంగా చూసుకోవడానికి డబ్బులు కావాలా? నేను ఇంట్లో ఉండి కూడా నిన్ను మంచిగా చూసుకుంటాను. సర్లే, ఏదొక్కటి చేద్దాంలే కానీ ఎక్కడా తిరగకుండా గమ్మున వండుకో, సరేనా? బాయ్. సరే. ఇంకొక విషయం, హా, మార్నింగ్ నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయాలి, ఓకేనా? నువ్వు ఫోన్ చేయకముందే నీ ఇంటి ముందు ఉంటా. ఇదో, నువ్వు లైట్ తీసుకోకు, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నీ విషయం నేను లైట్ తీసుకుని వందనా. వందనాకి ఇంపార్టెంట్ అంటే ఈ వరుణ్ గాడికి డబుల్ ఇంపార్టెంట్. చెప్పాను కదా, నువ్వు ఫోన్ చేయకముందే నీ ఇంటి ముందు ఉంటా. సరేలే, బాయ్. సరే, బాయ్. బాయేనా? ఇంకేం లేదా? ఫుల్కే కదా, ఫోన్పే చేస్తా చూడు. అది కాదు. ఏంటి అంటే అది అది? ఆ, ఒకసారి ఏంటొక్కసారి? చిన్నగా. ఏంటో చెప్పు. ఇంకేం హింట్స్ ఇవ్వాలే? అసలు రొమాంటిక్గా ఐ లవ్ యూ చెప్పి ఫోన్ పెట్టాలని బాధ్యత ఉందా నీకు? నాకిప్పుడు చెప్పాలని లేదు, చెప్పాలనిపిస్తే చెప్తా. అనవసరంగా మూడు మొత్తం మందుపాలు చేసింది. సరే, బాయ్. మనకి జాబ్ లేకపోతే మన గర్ల్ ఫ్రెండ్ దగ్గర కూడా వాల్యూ ఉండదు. ప్రైజ్ ద లార్డ్. పదవే వెళ్దాం.
వరుణ్ వస్తా అన్నాడు, నువ్వు వెళ్ళు. వాడు నైటే ఫుల్గా తాగిస్తున్నాడు, మార్నింగే వస్తాడంటే నువ్వెలా నమ్మావు? అయినా అబ్బాయిలు మాట ఇచ్చినంత ఈజీగా మాట మీద నిలబడరు. అబ్బాయిల సంగతి నాకు తెలియదు, కానీ మా వరుణ్ మాట ఇచ్చాడంటే పక్కా వస్తాడు. ఈరోజు ఆఫీస్లో ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే నువ్వే లేట్ వస్తే ఆ టీం లీడర్ దగ్గర బుక్ అవుతావు, చూసుకో. వస్తే చెప్పాను కదా పక్కా వస్తాడని. కొంచెం లేట్ చేస్తాడేమో కానీ నన్ను టైంకి ఆఫీస్లో దింపుతాడు. నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు పో. ప్రేమ ఉండొచ్చు కానీ మరీ ఇంత పిచ్చి ఉండకూడదు. సర్లే, నీ ఇష్టం, నేను వెళ్తున్నా. కట్ చేస్తాడేంటి పిచ్చోడు. స్విచ్ ఆఫా?